వెల్కమ్ బ్యాక్ టు మాట ముచ్చట. ఓకే రంజిత్, ఇందాక నువ్వు పాట పాడతానన్నావు, అది క్యాసెట్ లో పాడింది, అదొకసారి మాకు వినిపించండి. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కవులు వారి యొక్క కళలను పెట్టి మరి వాళ్ళ యొక్క కళల నుండి జాలువారిన పాటలు ఎన్నో ఉన్నాయి మేడం. ఆ పాటలు ఈరోజు మేము పాడుకుంటున్నాం, ప్రజల్ని కూడా చైతన్యపరుస్తున్నాయి. అలాంటి యోచన ఆలోచనే మా యొక్క నర్సంపేట మాదన్నపేట వాస్తవుడు గొట్టిముక్కల మల్లేచారన్న ఎన్నో పాటలు రాసిండు. అందులో ఓయమ్మ కలముని చరిత్ర అని కలం మీద రాసిండు మేడం. అది నేను క్యాసెట్లో కూడా పాడడం జరిగింది. ఆ యొక్క పాట మేడం. ఓకే. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిను వర్ణించా నీకు నువ్వే సాటి నీకేది లేదు పోటీ, నీకు నువ్వే సాటి నీకేది లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. అమ్మక ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలకు కవితలల్లుకుంటవు. అమ్మక ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలకు కవితలల్లుకుంటవు. చరిత్ర శాసనాల చెరుగనీయనంటవు, చరిత్ర శాసనాల చెరుగనీయనంటవు, భాషకు రూపమిచ్చి నోట వలుకుతుంటవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. చూపుకు వేలడంత జేబుల వదిగుంటవు, చూపుకు వేలడంత జేబుల వదిగుంటవు, ప్రపంచమంత మలిసి కాగితముల పెడుతవు. చూపుకు వేలడంత జేబుల వదిగుంటవు, ప్రపంచమంత మలచి కాగితంలో పెడతావు. సురకత్తిని మించిన పదును దేలి ఉంటవు, సురకత్తిని మించిన పదును దేలి ఉంటవు, మర్లవడుతు జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఒరిగిన వీరుల మరిగిన నెత్తు ఎత్తుకొని, ఒరిగిన వీరుల మరిగిన నెత్తు ఎత్తుకొని, శ్రమజీవుల చెమట సుకృతి రాజు చూసుకుంటావు. శ్రమజీవుల ఒంటి కవులు కళాకారులతో కలిసి మెలిసి ఉంటావు, కవులు కళాకారులతో కలిసి మెలిసి ఉంటావు, మారు పేరుతోని ప్రజా పోరు చేస్తానంటావు. ఓయమ్మ కలము, ఓయమ్మ కలము, అరే ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. ఓయమ్మ కలము నీ చరితెంత ఘనము, నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. నిన్ను వర్ణించా ఇంకెవరి కౌలు తరము. రంజిత్, కలం చరిత్ర ఎంత ఘనమో చాలా చక్కగా పాట ద్వారా వివరించావు. ఓకే వెంకటస్వామి, మరి పాటలు పాడుతున్నావు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నావు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మొట్టమొదటిది, ఎవరు మరవలేని పాత్ర. మరి మీ అభిప్రాయం ప్రకారము నేడు తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజాప్రతినిధులపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? మేడం, నేడు తెలంగాణ ప్రజాప్రతినిధులు అంటే ఇవాళ తెలంగాణ పల్లెలలో 2004లో 2009లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అంటే తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలను మరొకసారి మోసం చేయడం జరిగింది. ఈ ప్రజాప్రతినిధులు ఆంధ్ర పార్టీలకు కొమ్ముడు కాయడం వల్ల, ఆంధ్ర నాయకులకు తొత్తులుగా మారడం వలన ఇవాళ తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిపోతుంది. ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క బతుకు దేవుని మీద ఆధారపడి బతకడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధులు ఇవాళ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం లేదు, వారికి పథకాలు కూడా అందడం లేదు. కాబట్టి వాళ్ళు ఇవాళ దేవుని మీద, ఆ శివుని మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వర్షాలు లేక ఆ తెలంగాణ రైతాన్నలు ఆ శివుణ్ణే వానలు కురవాలని కోరుకుంటారు మేడం. శివుడా నీ సిగలో గంగను నేల కుదించలేవా, మా తెలంగాణ పల్లెలా కరువును కొంతైనా తీర్చలేవా. శివుడా నీ సిగలో గంగను నేల కుదించలేవా, మా తెలంగాణ పల్లెలా కరువును కొంతైనా తీర్చలేవా. ఆంధ్ర దోపిడికి అల్లాడుతున్నాయి తెలంగాణ పల్లెలు, ఆంధ్ర దోపిడికి అల్లాడుతున్నాయి తెలంగాణ పల్లెలు, ఎన్ని ఎడారయ్యి మండిపోతున్నాయి ప్రాజెక్టులు పంటలు. శివుడా నీ సిగలో గంగను నేల కుదించలేవా,
పల్లెలా కరువును కొంతైన తీర్చలేవా కనుసూపు మేరలో కానరాదు యాడ కాసింత పచ్చదనము పచ్చ నోటుకు అమ్ముడవుతున్న నేతలు చేస్తున్నరీ ఘోరము కనుసూపు మేరలో కానరాదు యాడ కాసింత పచ్చదనము పాడి పంటలకు నిండు పుట్టి నిల్లు తెలంగాణ వైభవం గడ్డి కట్టలు అంటూ గది తప్పిపోతుంది తెలంగాణ రైతాంగము కృష్ణ పరివాహక ప్రాంతాల పాలిట కామధేను ఆచరము కృష్ణ పరివాహక ప్రాంతాల పాలిట కామధేను ఆచరము చుట్టూ నీరు ఉన్న సుక్క నీరు లేక చూపకే చేరు జనము శివుడా నీ సిగలో రంగను నేలకు దించలేవా ఆ తెలంగాణ పల్లెలా కరువును కొంతైన తీర్చలేవా కొంతైన తీర్చలేవా కొంతైన తీర్చలేవా తెలంగాణ ప్రజలు తమ మొరను ఆ శివునికి ఏ విధంగా వినిపించుకుంటున్నారో నీ పాట ద్వారా చాలా చక్కగా తెలంగాణలో ఉన్న పరిస్థితులను ప్రతి విషయాన్ని పాట ద్వారా చాలా చక్కగా వివరించావు. ప్రసాద్, ఇక్కడ చదువుకుంటున్నావు, పాటల ప్రస్థానం కొనసాగిస్తున్నావు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అంటే ఓయూ క్యాంపస్ అని చెప్తారు. నువ్వు అక్కడే పీజీ చేస్తున్నావు కదా, ఒక్కసారి క్యాంపస్ గురించి చెప్పు. మేడం, నేను డిగ్రీ ఎస్పీ కాలేజీలో చేశాను మేడం. ఇప్పుడు ప్రస్తుతం పీజీ చేస్తున్నా. అయితే క్యాంపస్లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ ముచ్చటే, ఎక్కడికి వెళ్ళిన తెలంగాణ ముచ్చటే. మొత్తం యూత్ వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టుకొని వలసలు వచ్చి బతుకుతూ వాళ్ళ చదువుల కొరకు ఇక్కడ వచ్చి క్యాంపస్లలో ఉంటూ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే, ఊరి దగ్గర నుంచి మనకి తెలంగాణ విషయం ఏం తెలియకపోయినా క్యాంపస్కి వచ్చి వాళ్ళతో పాటు కూర్చొని 4 మాటలు వినేసరికి ఖచ్చితంగా తెలంగాణ కొరకు మనం కూడా ఏదో ఒకటి చేయాలి అన్నట్టు పిడమర్తి రవణ కానీ, రాజరామన్న కానీ, వేల్పుకొండ వెంకటన్న, కోటసీనన్న వీళ్ళతో కలిసి సైకిల్ యాత్రలో ఎన్నోసార్లు సైకిల్ యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర ఎన్నో యాత్రలలో పాల్గొన్నాం. మరి ఉద్యమంలో ఎందుకోసమే యువత ఎక్కువగా చేస్తున్నారు? యువతరం అంటే నీళ్ళ తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. యువతరం అంటే నీళ్ళ తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. విద్య దశ నుండి విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు రాసేటోళ్ళు, బలిదానాలు చేస్తూ బూడిద కావద్దురా. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాలంత భుజాన మోసేటోళ్ళురా. కన్నీరు తుడిచే మీరే కన్ను మూస్తే ఎట్లరా, 4 కోట్ల కనులు నదులైపోతాయిరా. కన్ను మూస్తే ఎట్లరా, 4 కోట్ల కనులు నదులైపోతాయిరా. సాహసమూపిరైతే సమరం నీ జీవితం, సాహసమూపిరైతే సమరం నీ జీవితం. ఆశయ సాధనకై ఆయుధమై కదలరా, విషాద ఛాయలకు అందదు ఆకాశము. యువతరమంటేనే విజయం ప్రతిరూపము, విషాద ఛాయలకు అందదు ఆకాశము. యువతరమంటేనే విజయం ప్రతిరూపము. థ్యాంక్ యూ. ప్రసాద్, నీ పాట ద్వారా చాలా చక్కటి మెసేజ్ ఇచ్చావు. నడిపించేటోలే కూలిపోతాయి, ఎలా 4.5 కోట్ల ప్రజలని ముందుండి నడిపించాలని చాలా చక్కటి మెసేజ్ ఇచ్చావు. ఓకే, మరి రంజిత్, ప్రసాద్ ఓయూ నుంచి వచ్చారు, అక్కడి విశేషాలు మాకు తెలియజేశారు. మరి నువ్వు కేయూ నుంచి వచ్చావు. ఉద్యమానికి కేంద్ర బిందువు ఓయూ ఎంతో, కేయూ కూడా అంతే. అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? తెలంగాణలో ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా అంటే పోరాటాలకిల్లా ఊరుగల జిల్లా మేడం. అందులో కేయూ, కాకతీయ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ఎంతోమంది ఈరోజు తెలంగాణ కావాలని, యావత్ తెలంగాణ, మరి తెలంగాణ మా రాష్ట్రం మాకు కావాలని కోరుకుంటుంటే, ఈరోజు మరి వివిధ పార్టీల వాళ్ళు అడ్డం వచ్చి వచ్చిన తెలంగాణను అడ్డుకొని ఎంతోమంది విద్యార్థుల చావులను కళ్ళదూసిలు మేడం. ప్రపంచమేమైనా తలకిందులవుతుందా,
సోనియా గాంధేమైన బువ్వదినక పంటదా ప్రధానమంత్రికి జీతమాగిపోతుందా కర్నూలునేమైనా కాకులెత్తుకెళ్తయా విజయవాడను ఎములాడగా జయమన్నమా నీ అవ్వ మా తెలంగాణ 10 జిల్లాల పేరు మీరు పెట్టిన్లా తెలంగాణ 10 జిల్లాల పేరు మీరు పెట్టిన్లా అరే మహంకాళి జాతరలో బోనమెత్తి దుంకిన్లా మహంకాళి జాతరలో బోనమెత్తి దుంకిన్లా యములాడ రాజన్నకు కొడే మొక్కు మొక్కిన్లా మా కొమురెల్లి మల్లన్నకు కొరామిసం పెట్టిన్లా ఇల్లు గాలి మేమేస్తే ఇంకేదో గాలి నట్టి తెలంగాణ గలుమతాడ అడ్డమొచ్చి వంటాళ్ళు చోల్ జరమానము లేదా ఇజ్జతీనము లేదా మీరు కొచ్చాగన్లా బద్దు మాసిగన్లా జరమానము లేదా ఇజ్జతీనము లేదా మీరు కొచ్చాగన్లా బద్దు మాసిగన్లా అంటే అంటే అధిష్టానమంటారు చీటికి మాటికి పోయి ఢిల్లీ కాడవంటారు తెలంగాణ ప్రజలందరూ తెగించి కొట్లాడుతుంటే ఇంగిలీసు బొమ్మతోని అమ్మ జపం చేస్తాన్లు ఇంగిలీసు బొమ్మతోని అమ్మ జపం చేస్తాన్లు మీరు చెంచాగన్లా లేక చెక్కాగన్లా మీ అమ్మ సోని అమ్మ కింద బచ్చాగన్లా మీరు చెంచాగన్లా లేక చెక్కాగన్లా మీ అమ్మ సోని అమ్మ కింద బచ్చాగన్లా మా తెలంగాణ కావాలని 60 ఏళ్ల పోరాటం 100 మంది ప్రాణం పోతున్నా వెనకాడం 100 మంది ప్రాణం పోతున్నా వెనకాడం రాజును సైతం చంపి తెలంగాణ సాధిస్తాం అరే రాజును సైతం చంపి తెలంగాణ సాధిస్తాం పిల్లలు మాయి పులి పిల్లలు మేము ఆ తెలంగాణ కట్టమొస్తే అంతం చేస్తాం 10 జిల్లలు మాయి పులి పిల్లలు మేము మా తెలంగాణ కట్టమొస్తే అంతం చేస్తాం 10 జిల్లలు మాయి పులి పిల్లలు మేము మా తెలంగాణ కట్టమొస్తే అంతం చేస్తాం ఓకేనండి మాట ముచ్చట్లు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం స్టే విత్ us